నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఇది ఒక విశిష్టమైన ఫ్రూట్ అండి. ఇది స్టార్ ఫ్రూట్ అంటాం, క్యారంబోలా అని కూడా అంటామండి. ఇది ఎక్కువ ఈస్ట్ ఏషియా ఫ్రూట్ అండి. ఇది మన థాయిలాండ్ మొదలు పెట్టుకుని కాంబోడియా, మళ్ళా వియత్నాము, తైవాను, సదరన్ చైనా, ఫిలిప్పైన్స్, శ్రీలంక ఇలాంటి దేశాల్లో ఎక్కువ కనపడుతుంది. ఇది దీని పుట్టుకే ఎక్కడండి? ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఇది పుట్టిందనమాట. ఆ తర్వాత ప్రపంచం మొత్తం తిరిగింది. ఇది అన్ని కాలాల్లో బతికిద్ది. అమెరికాలో బ్రతికిద్ది, మెక్సికోలో బతికిద్ది, మళ్ళీ ఇండియాలో కానీ మన ఈ ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని చోట్ల కనపడుతుంది. ఇప్పుడు కరేబియన్ ఐలాండ్స్ బాగా పాకిపోయిందండి, బాగా వరల్డ్ వైడ్ వెళ్ళిపోయింది. కానీ పుట్టుక మాత్రం ఈస్ట్ ఏషియా. అద్భుతమైన పండు అండి. ఇది మంచి పండే, కానీ ఎక్కువ తినకూడదు. తినాలి కానీ యాంటీ ఆక్సిడెంట్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ అనమాట. ఇది సిట్రస్ కూడా ఎక్కువే ఉంటుంది. పచ్చి మీద ఉన్నప్పుడు గ్రీన్ కలర్గా ఉన్న పచ్చి మీద ఉన్నప్పుడు పులుపుదనం ఎక్కువ ఉంటుంది. ఇది మెల్లమెల్లగా ఎల్లోయిష్గా గోల్డెన్ ఎల్లోగా మారుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా రాలేదు, ఇంకొక 5-6 రోజులు ఇది గోల్డెన్ ఎల్లో అవుతుంది. ఆ ఎల్లోకి వచ్చినప్పుడు తీపిదనం అవుతుంది. ఈ గ్రీనిష్ పులుపుకుంటుంది, అప్పుడు సిట్రస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కువ తినకూడదండి. ఇది డాక్టర్లు ఎక్కువ ప్రిఫర్ చేయరు. డాక్టర్లు తక్కువ తినమంటారు. క్యాన్సర్ అది కిడ్నీ పేషెంట్లకి అయితే సజెషన్ చేయరు, వద్దంటారు. మీరు దీన్ని జోలికి వెళ్ళొద్దని చెప్తారు. వాళ్ళ సిఫార్సు ప్రకారమే తినాలా, ఎందుకంటే ఈ కిడ్నీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఇది అందుకోసం ఎక్కువ తినకూడదు. అది ఒకటే ఎఫెక్ట్, మిగతా మాత్రం బాగానే ఉంటుంది. ఇట్లా అనమాట. ఇది స్టార్ ఫ్రూట్స్. చూడండి, కోస్తే ఎట్లా కాస్తుందంటే ఇట్లా గుత్తులుగా కాస్తాయండి. 5, 10, 15 గుత్తులుగా కాస్తుంది. చూడండి ఎట్లా కాస్తుందో. ఇదే దీనికి పెద్ద వాల్యూ ఉండదని చెప్పి ఎవరు పండించరండి దీన్ని పంటగా. అమెరికాలో అయితే దీన్ని డాలర్ ఫ్రూట్ అంటారు. అంటే ఈచ్ కాయ, ఒక్కొక్క కాయ $1 అమ్మిద్ది అనమాట. అందుకోసం డాలర్ ఫ్రూట్ అంటారు. ఎక్కడ కాసినా గుత్తులు అండి. చూడండి, అది చూడండి ఎంత గుత్తులు కాసిద్దో. చూడండి, అదిగో ఎంత గుత్తులు చూడండి. అయ్యో చూడండి, ఎక్కడి నుంచి చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో. గుత్తులే అనమాట. బాగా కాస్తుంది. చెట్టుకి ఆకు ఎంత ఉంటుందో కాయ ఎంత కాస్తుందండి. అద్భుతమైన ఫ్రూట్ అనమాట. ఇది చాలా మంచి ఫ్రూటు. ఇక్కడ ఫ్రూట్ ఉంది, నేను తీసుకొస్తాను. చూడండి, ఇది ఎంత కాయ ఉందో చూడండి. ఎంత ఫ్రూట్, ఎంత కాయ ఉందో చూడండి. ఇది బాగా రేట్ వస్తుంది ఇట్లాంటి కాయ. చూసారు కదా ఎంత కాయ. ప్రకృతి వ్యవసాయంలో కూడా అద్భుతంగా కాస్తాయండి ఇట్లాంటి ఫ్రూట్స్. చెప్పాక మన దగ్గర 200 రకాల ఫ్రూట్ ఉంటుంది. నేల సారమైన కొద్దీ రకరకాలైన ఫ్రూట్స్ సారవంతమైన నేలలో వస్తూ ఉంటాయి అన్నమాట. చెప్పాక 200 రకాల ఫ్రూట్స్లో మన ఈ స్టార్ ఫ్రూట్, క్యారంబోలా ఫ్రూట్ అనమాట. అందరు పెట్టుకోండి. ఇది జ్యూసీ ఫ్రూటు. మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా కోస్తారు, చక్రాలు కోస్తే స్టార్స్ లాగా అవుతుంది. అందుకని దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారు. టేబుల్ ఫ్రూట్గా కూడా తినొచ్చు. ఇది మన సలాడ్స్లో పెట్టుకు తింటారు. మన కీర దోసకాయలు ఆటోలో పెట్టుకుని సలాడ్స్లో తింటారు, సలాడ్గా తింటారు. కొంతమంది అయితే జ్యూస్ చేసుకుని కూడా తాగుతారండి. కొంతమంది అయితే నేను చూశాను, ఆ జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు. కానీ తక్కువ తాగాలండి. ఊకే అతిగా తిన్నారంటే చెప్పా కదా, కిడ్నీలకు అంత మంచిది కాదు. తక్కువ తినాలా, మంచిది యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ కాబట్టి చూసి తినాలా. అది కానీ మంచి ఫ్రూటే. ఎప్పుడన్నా ఒకటి తినటంలో ఇదేం లేదు. మన తోటలో అన్ని రకాల పళ్ళల్లో ఇది కూడా ఒక పండుగ మీరు పెట్టుకోండి. నేను మాత్రం ఇదే సజెస్ట్ చేస్తున్నాను. మంచి పల్ప్ ఎక్కువ ఉంటుంది, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. షుగర్ పేషెంట్స్కి బాగానే ఉంటుందండి. పల్ప్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం పీచు పదార్థం అది ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్కి బాగుంటుంది. వాళ్ళు తినొచ్చు, మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఫ్రూట్ కూడా అందరుగా పెట్టుకోండి. మళ్ళీ లేకపోతే మన ఇంటి పెరటి తొట్టుల్లో కూడా పెట్టుకోవచ్చు. మంచి ఫ్రూట్ అనమాట. స్టార్ ఫ్రూట్ మీద మనకున్న చిన్న వీడియో అండి. ఇది పెట్టుకోండి. చూడండి ఎంత బాగుందో, ఎంత కాపు కాస్తుందో చూసారా. ఇది 2వ కాపు అండి. ఇది 9-10 నెలలు కాస్తుంది. అది చూడండి ఎంత బాగా కాస్తుంది కదా. అది చూడండి ఎంత గుత్తి దగ్గర తీసుకెళ్ళండి. అంత ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. మళ్ళీ అక్కడ చూడండి, దగ్గర తీసుకెళ్ళి ఎంత గుత్తులేనండి. అసలు భయంకరంగా కాస్తాయి అన్నమాట. అందుకని ప్రతి వాళ్ళు పెట్టుకోవాలని. ప్రకృతి వ్యవసాయం ఇంకా మరీ కాస్తుందండి. మీరు నేల సారం తయారు చేసుకుంటే 3% సాయిల్ కార్బన్ ఉంటే అద్భుతంగా ఫర్టిలిటీ కనుక పెరిగితే అద్భుతంగా కాస్తాయండి. ఇదన్నమాట. ఓకే, ఇది మన 60 రకాల పళ్ళ చెట్లలో దాంట్లో ఒకటి. ఇది చూడండి, ఇప్పుడే మియాజాకి మ్యాంగో, జపాన్ మ్యాంగో పూత వచ్చిందండి.
చెప్పాగా జపాన్లో 2 మామిడికాయలు 1,36,000 రూపాయలకు అమ్ముడుపోయినాయి. అది ఈ పూత వచ్చింది మళ్ళీ 7 నిరుడు పెట్టాము. సంవత్సరం 2 నెలలు అయింది ఇది పెట్టి. సంవత్సరం 2 నెలలు అయింది. మియాజాకి మ్యాంగో నిరుడు 3 కాయలు కాసింది. ఈ 7 మళ్ళీ పూత వచ్చింది, వస్తుంది. ఇది కూడా ఈ 7 కూడా 2-3 కాయలు వస్తుంది. మియాజాకి మ్యాంగో అనమాట ఇది. ఓకేనా, స్టార్ ఫ్రూట్ మీద క్లోజ్ చేద్దాం. ఇది హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.